Pastor Conrad DeFries with our Bible study today. ఈ రోజు బైబిల్ స్టడీలో కాన్వెంట్ డిఫ్రీజ్ అనే నేను మాట్లాడుతున్నాను. The title of the Bible study is The Church Age and the Mystery. ఈ దినమునకైన పాఠ్యాంశము సంఘము మర్మంతో కూడి ఉన్నది. The word mystery is mentioned several times in the New Testament. క్రొత్త నిబంధనలో మర్మము అనే మాట అనేక సార్లు ప్రయోగించబడింది. This is part 1 of that teaching, and then we will complete it in part 2 in the next Bible study. ఈ దినమందు మొదటి భాగమును మనం ధ్యానించుకుందాం. తరువాతి రెండవ భాగము మరొక బైబిల్ స్టడీలో మనం చదువుకుందాం. The church age is from the day of Pentecost until the rapture of the church. సంఘము పెంతెకొస్తు దినమందు ప్రారంభించబడి ప్రభు యొక్క రాకడ వరకు కొనసాగుతూ ఉంటుంది. We could also say it is from the 2nd chapter of Acts until the 3rd chapter of Revelation. అపొస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయంతో సంఘము ప్రారంభించబడి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంతో సంఘము మరి ముగించబడుతుంది. The mystery is something that was not revealed in the Old Testament, but it is revealed to the Apostle Paul. ఈ సంఘమును గురించిన మర్మము పాత నిబంధన భక్తులకు తెలియబడలేదు, కానీ అపొస్తలులకు తెలియబడింది. The church age is also called the dispensation of grace. సంఘము అనగా యేసుక్రీస్తును ప్రకటించుట అని అర్థమై ఉన్నది. God the Father did not create anything himself. తండ్రి అయిన దేవుడు తనంతట తాను ఏమి కూడా సృష్టించలేదు. But God the Father is the one that came up with the plan for everything. అయితే సృష్టి యొక్క ప్రణాళిక అంతా కూడా తండ్రి అయిన దేవునిదే అయినది. But he created everything through the Lord Jesus Christ, the second person of the Godhead. దైవత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. There are 3 persons in the Godhead, the Father, the Son, and the Holy Spirit. దైవత్వములో 3 వ్యక్తిత్వములు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వములు. Jesus Christ is the second person of the Godhead. దైవత్వములో యేసుక్రీస్తు రెండవ వ్యక్తి అయి ఉన్నాడు. The second person of the Godhead is always the one that is manifested to us on earth. రెండవ వ్యక్తి అయినటువంటి దైవత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకంలో అవతరించాడు. He is the one that came and walked in the garden with Adam and Eve. ఆయనే ఏదెన్ తోటలో ఆదాం హవ్వలతో సంచరించిన వాడు. He came as a burning bush and he came as a cloud to Israel. ఇశ్రాయేలులకు మండుచున్న పొదగాను మేఘ స్తంభముగాను కనబడినవాడు ఆయనే. He came many times as the angel of the Lord to the earth. పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దేవుని దూతగా భూమి మీదకి వచ్చినవాడుగా ఉన్నాడు. But every time he came, he always went back to his original form of deity. ఆయన ప్రతిసారి భూమి మీదకి వచ్చి ఆయన పని ముగించుకుని మరలా పరలోకానికి వెళ్ళినట్లుగా వాక్యం చూస్తున్నాం. But in the book of Hebrews chapter 2 and verse 16, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో he took not on him the nature of angels, but he took on the seed of Abraham. ఆయన దేవదూతల ఆకారములు కనబడక అబ్రహాము యొక్క సంతతి
ఆకారంలో కనబడ్డాడు అని రాయబడింది. He was the fourth man in the fiery furnace, which looked like an angel of God. When he took on the seed of Abraham, then he never went back to his original form. ఆయన అబ్రహాము సంతానంగా పుట్టిన తర్వాత మరలా ఆయన యొక్క ఒరిజినల్ స్థితికి వెళ్ళలేదు. He came as a babe born of the Virgin Mary. కన్య అయిన మరియకు ఒక శిశువుగా పుట్టాడు. He came as the Son of Man and operated on the earth as a human man. భూమి మీద మనిషి కుమారుడిగా సంచరించి మనిషి కుమారుడిగానే దేవుని క్రియలు చేశాడు. As God, God cannot be tempted, and God could not take our sin on the cross. దేవుడు మన యొక్క పాపములు మోయలేడు, దేవుడు శోధించబడలేడు. But Christ came not as a burning bush now, but he came as a human being. అయితే యేసుక్రీస్తు ఇప్పుడు మండుచున్న పొదగా ఈ లోకంలోకి రాలేదు కానీ మానవ అవతారంలో శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. Even after his resurrection, he will still have the nail prints in his hands and the pierce in his side. యేసుక్రీస్తు పునరుద్ధరణుడై లేచిన తర్వాత కూడా ఆయన ప్రక్కలో బల్లెము గాయం ఉంది, ఆయన చేతుల్లో మేకుల గాయములు కనబడుతూ ఉన్నాయి. He is 100% God and 100% man. యేసుక్రీస్తు 100% మానవుడు, 100% దేవుడు. There has never been another like him, and there never will be another like him. ఆయన వలె ఇంతవరకు ఎవరు లేరు, ఇక ముందు కూడా ఎవరు ఉండబోరు. He had to come in humanity so he could take our sin on the cross. ఆయన మన పాపం తీసివేయుటకు ఆయన మానవ స్వరూపిగా రావాల్సి వచ్చెను. In the book of John, chapter 1 and verse 3, యోహాను సువార్త 1:3 all things were created by him, and without him was not anything created. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అని రాయబడింది. In the book of Colossians, chapter 1, verses 16 and 17, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16-17 all things were created by him. సమస్తమును ఆయన ద్వారా చేయబడెను. Things visible, things invisible, principalities and powers, all created by him. మనకు బాహ్యంగా కనబడేవైనను, కనబడకుండా ఉండేవైనను, అధికారములైనను అన్ని కూడా ఆయన మూలముగా సృష్టించబడెను. He created the dispensations, he created time, he created the church. ఆయనే సంఘమును సృష్టించాడు, ఆయనే సమస్తమును సృష్టించాడు. It is the Lord Jesus Christ that created everything that exists. ఏదైతే భూమి మీద మనం చూస్తూ ఉన్నామో, భూమి మీద కానివచ్చు, ఆకాశంలో కావచ్చు, సమస్త సృష్టిని ఆయనే సృష్టించాడు. In the book of Matthew, chapter 16 and verse 18, మత్తయి సువార్త 16:18 గమనించినట్లయితే, he said, I will build my church, and the gates of hell will not prevail against it. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నెరవు అని చూస్తున్నాను. That is in the future tense that he will build the church. In the future he is saying that. నేను నా సంఘమును కట్టుదును అనేది భవిష్యత్ కాలం సూచిస్తుంది. భవిష్యత్ కాలంలో ఆయన తన సంఘమును కట్టనయ్యున్నాడు అని చెప్తుంది. But Jesus did not explain the church in detail the way the apostle Paul did. అయితే అపోస్తలులు వివరించినట్లుగా సంఘమును గురించి యేసుక్రీస్తు అంత వివరముగా వివరించలేదు. Matthew, Mark, Luke and John are very important books in the Bible.
బైబిల్ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలు చాలా ప్రాముఖ్యమైనవి. They tell us about the physical ministry of Jesus on the earth. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే బాహ్య సంబంధంగా సువార్త చేశాడో, పరిచర్య చేశాడో అది మనకు సువార్తలు వివరిస్తున్నాయి. But you do not get much information about the church, the body of Christ, in the four Gospels. అయితే 4 సువార్తల్లో యేసుక్రీస్తు సంఘమును గురించినటువంటి మరి శ్రేష్టమైనటువంటి లోతైన వివరాలు మనకు వివరించలేదు. You have to get into the Pauline epistles in order to understand what is the church. సంఘము అంటే మనకు అర్థం కావాలంటే పౌలు యొక్క పత్రికలు మనం బాగా చదవాలి. In the book of Ephesians, chapter 3 and verse 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లయితే it says, the Apostle Paul was made a minister so we could receive the gospel for the Gentiles. అక్కడ అపొస్తలుడైన పౌలు మరి దేవుని యొక్క పరిచర్య చేశాడు. మరి అన్ని జనులు కూడా దేవుని యొక్క సువార్తను అంగీకరించినట్టుగా చూస్తున్నాం. In verse 2, it says, ye have heard of the dispensation of the grace of God, which is for us Gentiles. 2వ వచనంలో గమనించినట్లయితే అన్ని జనుల కొరకైన దేవుని యొక్క ప్రణాళికను మనం అక్కడ చూస్తాం. The word dispensation means a period of time that God deals with man in a certain way. మరి ఈ యొక్క దేవుని యొక్క సువార్త ప్రకటించడం అనేది ఒక గుర్తించబడిన సమయంలో దేవుడు మానవుని దర్శించే సమయం అయి ఉన్నది. Before now, there were other dispensations, for example, of promise, of law, of conscience. దీనికి ముందుగా మనస్సాక్షి గురించినటువంటి శాసనములు లేక ప్రమాణములు ఆజ్ఞలు ఉన్నాయి. It is the same earth and the same human beings on earth, but God deals with them in a different way, in a different dispensation. ఆ దినాల్లో ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి వేరు విధముగా దేవుడు మానవులను దర్శించి మానవులతో ఈ నిబంధనలు చేసినట్టుగా చూస్తున్నాం. In Ephesians chapter 3 and verse 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే Paul says, by revelation it was made known to him what is the mystery. ఈ యొక్క మర్మము అపొస్తలుడైన పౌలుకి దేవుడు బయలుపరిచాడని చెప్పడం చూస్తున్నాం. We are teaching in this lesson and in the next lesson what is the mystery. We will understand what is the mystery. ఈ పాఠంలోను రాబోయే 2వ భాగంలోను ఆ రహస్యం ఏంటో సంఘం గురించి రహస్యం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. Isaiah, Moses, King David, all of the prophets in the Old Testament did not know about the mystery. పాత నిబంధనలోని ప్రవక్తలైన యెషయా కానివ్వండి, అలాగే మోషే కానివ్వండి, ఇలాంటి భక్తులకు సంఘమును గురించిన మర్మము తెలియబడలేదు. But it is the will of God today for you and I to understand what is the mystery. ఆ మర్మం ఏంటో తెలుసుకోగలగడానికి దేవుడు నీకు నాకు ఈ శ్రేష్టమైనటువంటి భాగ్యమనిచ్చాడు. In the book of Ephesians chapter 3 and verse 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే he said, it is given to us to understand, he says, what my understanding is in the mystery. ఈ యొక్క మర్మమును గురించినటువంటి గ్రహింపు ఏంటో మీరు తెలుసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. In verse 5, it says, 5వ వచనంలో ఇలాగ చెప్పబడింది, which in other ages and other generations was not revealed as it is now revealed today. మనకు
ప్రత్యక్షపరచబడినట్లుగా ఇంతకు ముందు ఉన్న వారికి లేక మన పితరులకు ఈ యొక్క సత్యములు మర్మములు బయలుపరచబడలేదు. It is the will of God for us today to understand the mystery that was revealed to the Apostle Paul. అపోస్తలుడైన పౌలుకు వివరించబడినటువంటి ప్రత్యక్షపరచబడినటువంటి మర్మమును తెలుసుకొనుట నీవు నేను తెలుసుకుంటే అది దేవుని చిత్తమై ఉన్నది. In the book of Mark, chapter 4, verses 10 and 11, మార్కు సువార్త 4వ అధ్యాయము 10-11 వచనాలు గమనించినట్లయితే, Jesus told his disciples that it was his will to reveal the mystery unto them. అది దేవుని చిత్తమైనది అనగా ఆ మర్మములు వారికి బయలుపరచడం దేవుని చిత్తమైనది అని చెప్పారు. In chapter 12 of the book of Matthew, it is a dividing line in that book. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అక్కడ దీని గురించినటువంటి విభాగము మరి ఉండడం చూస్తున్నాం. Before that time, Jesus spoke openly to the Pharisees, to the scribes. He gave the gospel to everyone. పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని చెప్పక ముందు ప్రజలందరితో వివరంగా ఈ యొక్క సువార్త చెప్పారు. But beginning in Matthew chapter 13, Jesus only began to speak to them in parables. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఉపమాన రీతిగా వారితో అనేక విషయములు చెప్పడం చూస్తున్నాం. The people that believed in Jesus could understand the parables, but the Pharisees could not understand it. యేసుక్రీస్తును నమ్మిన వారు ఆ యొక్క ఉపమానాలను అర్థం చేసుకున్నారు, కానీ పరిసయ్యులు శాస్త్రులు ఆ యొక్క ఉపమానాన్ని అర్థం చేసుకోలేకపోయారు. So Jesus spoke in parables so that the unbelievers would not understand what he was talking about. యేసుక్రీస్తు ఉపమాన రీతిగా మాట్లాడిన విషయాలు అవిశ్వాసులకు అర్థం కాకుండా పోయేవి. In the book of Matthew chapter 13, Jesus gives us 7 parables of the kingdom of heaven. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్యం గురించి యేసయ్య 7 ఉపమానాలు చెప్పినట్టుగా వాక్యం చూస్తున్నాం. I'm going to make mention of 2 of those parables. ఆ యొక్క ఉపమానాల్లో 2 విషయాలు నేను మీకు తెలియజేయనే ఉన్నాను. In Matthew chapter 13 and verse 44, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో he is talking about the nation and children of Israel. ఆయన ఇశ్రాయేల్ దేశం గురించి ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. He speaks of it as a treasure that is hidden in a field. ఒక పొలంలో దాచబడినటువంటి ఐశ్వర్యమును పోల్చి అక్కడ మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. He says a man found that treasure and he went and sold everything he had to buy the field. ఆ పొలంలో దాచబడిన ఐశ్వర్యాన్ని అతను కనుగొని అతను వెళ్ళి అతనికి కలిగిన సమస్తము నమ్మి ఆ పొలమును కొన్నట్లుగా ఆ యొక్క ఉపమానంలో మనకు రాయబడింది. The field represents the world, but the treasure represents the nation of Israel. ఆ పొలము ప్రపంచాన్ని సూచిస్తా ఉంది, ఆ యొక్క ఐశ్వర్యము ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. On the priest ephod in the Old Testament, it had diamond, pearl, rubies, many stones that come out of the ground. ఈ పొలంలో నుంచి తీయబడిన అనేకమైనటువంటి మరి రత్నాలు పొదిగించబడినటువంటి వస్త్రాన్ని Israel was formed, but we will see the church is built. ఇశ్రాయేల్ మధ్యలో మనం గమనించినట్లయితే సంఘమును Stones like diamonds and rubies and sapphires, they are formed by pressure inside the earth. భూమిలో ఎలా ఈ వజ్రాలు తయారవుతాయంటే ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క పీడనాన్ని బట్టి అవి తయారవుతూ ఉంటాయి. Now in the book of Matthew chapter 13 verses 45 and 46, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44-45 వచనాలు మనం గమనించినట్లయితే, it says a merchant man was searching
for pearls around the world. ఒక వ్యాపారి ప్రపంచమంతా ఉన్నటువంటి ఆ యొక్క ముత్యములను వెతుకుతూ ఉన్నట్లుగా వాక్యం చూస్తున్నాం. And he found a pearl of great price. ఆ చాలా విలువైనటువంటి ఆ ముత్యాన్ని అతను కనుగొన్నప్పుడు And he sold everything he had so that he could purchase that pearl. అతను కలిగిన సమస్తాన్ని అమ్మివేసి ఆ యొక్క ముత్యమును కొనుక్కుంటాడని వాక్యం చూస్తున్నాం. A pearl comes out of the sea, and the sea represents the whole world. ముత్యములు సముద్రంలో మనకు దొరుకుతాయి. సముద్రము ప్రపంచాన్ని సూచిస్తుంది. The pearl of great price represents the church, the body of Christ. ఆ ముత్యములు చాలా విలువైనవి. అది క్రీస్తు శరీరమైన సంఘమునకు సాదృశ్యంగా ఉంది. So Jesus today is building his church, the body of Christ. యేసుక్రీస్తు నేటి దినమందు ఆయన సంఘమును కొడుతున్నాడు. అదే యేసుక్రీస్తు శరీరమై ఉన్నది. A pearl is formed in layers. One layer, another layer, another layer. ఈ యొక్క ముత్యములు ఒక్కొక్క వరుసలో అవి వెతుకుతుంటే When దొరుకుతాయి. Jesus finishes building the church, he will rapture it up to heaven. యేసుక్రీస్తు సంఘమును కట్టిన తర్వాత ఆయన రాకడలో సంఘమును పైకి తీసుకుని వెళ్తాడు. Right now, the treasure that was hidden in a field, Israel, it is lying dormant today. ఈ దినమందు పొలంలో దాచిపెట్టిన ఇశ్రాయేలు మరి ఒక ఆటంకముగా లేక దాచబడినవిగా ఉన్నాయి. It has been hidden for about 2,000 years. అవి 2000 సంవత్సరాలుగా ఆ యొక్క ఐశ్వర్యము దాచబడింది. But in 1948, Israel became a nation again. 1945 సంవత్సరము ఇశ్రాయేలులు స్వాతంత్ర రాజ్యముగా మారారు. After the rapture of the church, God will deal with Israel again for 7 years in the tribulation. శ్రమల కాలంలో అనగా సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను స్పందించనై ఉన్నాడు. We are living in a very great and wonderful time on the earth. భూమి మీద మనము శ్రేష్టమైన ఆశీర్వదించబడిన సమయంలో మనం ఉన్నాము. We are living in the last of the last days, right before the rapture of the church. మనము నేటి దినాల్లో అనగా సంఘం ఎత్తబడి చివరి దినాల్లో చివరి గడియల్లో మనం ఉంటూ ఉన్నాం. God has allowed Israel to become a nation, and he is getting ready to deal with them in the 7 years of tribulation. 7 సంవత్సరాల శ్రమల కాలంలో అనగా సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులతో ముచ్చటించనై ఉన్నాడు, స్పందించనై ఉన్నాడు. The church, the body of Christ, will be raptured up to heaven first before the 7 years of tribulation. 7 సంవత్సరముల శ్రమల కాలము కంటే ముందుగా సంఘము మధ్యాకాశమునకు ఎత్తబడుతుంది. In the book of Colossians, chapter 1 and verse 25, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే he says, he is made a minister according to the dispensation of God for the Gentiles. ఆయన అన్ని జనులకు పరిచారకుడిగా నియమించాడని చూస్తూ ఉన్నాం. At the end of that verse, it says, his purpose is to fulfill the word of God. ఆ వచనం యొక్క చివరి భాగంలో గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము అక్కడ The నెరవేర్చబడుతుంది word అని చూస్తున్నాం. fulfill means to finish or to fill up the deficiency. దేవుని వాక్యం నెరవేర్చబడము అంటే అర్థం ఏంటంటే మరి భూమి అంతా కూడా Up కొరతలతో until that కరుగుతున్నది. time, Moses wrote 5 books of the Bible, Joshua wrote a book, Isaiah, different prophets wrote books of the Bible. అనేక ప్రవక్తలు అనగా మోషే 5 పుస్తకం రాశాడు, యెహోషువ ఒక పుస్తకం, అలాగే మరి అనేక మంది భక్తులు అనేకమైన పుస్తకాలు రాశారు.
it was the Apostle Paul that God gave the revelations in the New Testament to finish and to complete the Bible, the Word of God. అయితే దేవుడు పౌలుకు మాత్రమే దేవుని యొక్క వాక్యపు నెరవేర్పును ముగించడం, మరి దేవుని యొక్క చిత్తాన్ని ముగించే పనిని వ్రాయగలిగాడు. In Colossians chapter 1 and verse 26, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it says, even the mystery which has been hid from ages and generations past. అనేక తరములుగా దాచి ఉంచబడినటువంటి మర్మము నేటి దినములో బయలుపరచబడిందని పౌలు చెప్పడం చూస్తున్నాం. God gave the revelation to the Apostle Paul in his epistles of who we are in Christ. యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నామో, ఎవరమై ఉన్నామో భక్తుడైన పౌలు రాసినటువంటి ఆ యొక్క పత్రికలన్నిటిలో దేవుడు పౌలుకు బయలుపరిచాడు. It says in verse 27, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం గమనించినట్లయితే, to whom God would make known what is the riches of his glory of the mystery. ఆ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఏంటో బయలుపరిచినట్టుగా వాక్యం చూస్తున్నాం. He says, which is Christ in you, the hope of glory. ఆ యొక్క మహిమైశ్వర్యం యొక్క నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు నీలో ఉన్నాడు అనేది. It was a mystery in the Old Testament. None of the prophets, not even Moses or King David, understood or knew about it. పాత నిబంధన భక్తులైనటువంటి మోషేకు అలాగే దావీదు కూడా ఈ మర్మములు బయలుపరచబడలేదు. Even the angels and the 12 apostles did not understand about the mystery until the day of Pentecost. పెంతెకొస్తు దినం వరకు దేవదూతలకు కూడా ఈ యొక్క మర్మము బయలుపరచబడలేదు. అలాగే 12 మంది అపొస్తలులకు కూడా పెంతెకొస్తు దినం వరకు బయలుపరచబడలేదు. You and I are living in a very wonderful day that even Isaiah and Moses did not have the blessing of the mystery. ఈ మర్మమును దేవుడు బయలుపరిచిన ఈ శ్రేష్టమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. యెషయా అలాగే మోషే లాంటి పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా ఈ మర్మం బయలుపరచబడలేదు. In the next lesson, we will be explaining what is the mystery and what is not the mystery. రెండవ భాగంలో రహస్యం అంటే ఏంటి, రహస్యం కానిది ఏంటో మనం తెలుసుకుందాం. It was a mystery in the Old Testament, but it is not a mystery now, but it is revealed in the New Testament. పాత నిబంధనలో ఇది రహస్యముగా ఉంది, మర్మముగా ఉంది. కానీ ఇప్పుడైతే క్రొత్త నిబంధనలో మర్మము బయలుపరచబడిందిగా ఉన్నది. I want you to pray this prayer after me to receive Jesus Christ as Lord and Savior. యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినట్లుగా నాతో పాటు ఈ ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. I believe Jesus Christ is the Son of God. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. I believe he came to this earth as a human being and died on the cross. ఆయన సశరీరుడిగా ఈ లోకమునకు వచ్చాడు, శిలువలో మన కొరకు మరణించాడు. He took my sin on the cross when he shed his blood and then was raised from the dead. ఆయన నా పాపములను మ్రాను మీద ఆయనే మోసుకున్నాడు, రక్తమును కార్చాడు, మరణించాడు, మరి సమాధి చేయబడ్డాడు, 3వ దినమందు మృత్యుంజయుడై లేచాడు. He is alive today and seated at the right hand of the Father in heaven. నేటికి ఆయన సజీవుడై ఉన్నాడు, తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.
right now I receive Jesus Christ as my Lord and my Savior. ఇప్పుడే యేసుక్రీస్తును నా యొక్క సొంత రక్షకుడిగా, నా యొక్క రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. If you believe this prayer with your heart from the inside of you, then you are now born again and a child of God. నేను చెప్పిన ఈ మాటలో నీ హృదయం అందు నువ్వు లోతుగా నమ్మినట్లయితే నువ్వు క్రొత్తగా జన్మించిన వాడు, దేవుని బిడ్డవు. Find a good Bible believing church and grow in the things of God one step at a time, day by day. God loves you. Amen. దేవుని వాక్యమును బాగా వివరించే సంఘమును కనుగొని ఆ సంఘములో నీవు సభ్యుడిగా చేరి ప్రతిరోజు ఆత్మీయంగా బలపరచబడుతూ దేవుని కొరకు సాక్షిగా జీవించాలి.